నా అన్నాని నారా లోకేష్ అంటుడు. నాకు అన్నకు వచ్చిన వేలు నాకు లేదా కొడుకునని కింద నుంచి పై వరకు కాలుతోంది. అంటే వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పంట చేల్లో దిగి చెక్ చేస్తూ ఉంటారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్లు కట్టుకొని గ్రీన్ మ్యాట్ల మీద చూశారు కదా, ఎలా అనిపించింది ఆ తీరంతా? పంటే లేనప్పుడు నువ్వు గ్రీన్ మ్యాట్ అంటున్నావు, పంటే వేయినప్పుడు అదే కర్నూలు జిల్లా నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించలేదే. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు నారా లోకేష్కి కొడుకు బర్త్డే చేయాలని? కూటమి పరిధి ఒక కీలు బొమ్మ కాదని ఈ రోజు నెక్స్ట్ ఎలక్షన్ పెట్టండి, పవన్ కళ్యాణ్ లేకుండా ఒక సీటు గెలవమనండి. రామిణి గారు పిఏకి 3 లక్షల శాలరీ. మన దగ్గర పిఏకి అదే కదా ఉండేది శాలరీ, 3 లక్షలు అంటే ఏదో వింతే ఉంది అందులో. ఓ చార్టెడ్ అకౌంట్ పిఏ అనేది వేరు, చార్టెడ్ అకౌంటెంట్ వేయరండి. పిఏ అనేది వేరు, చార్టెడ్ అకౌంటెంట్ వేయరండి. వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా. గ్రామ వ్యవస్థలో అంటే పింఛన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారా? పింఛన్ విషయం అనేది రైతు గురించి ఆలోచించి ఆయనే, ఒక విద్యార్థి గురించి ఆలోచించి ఆయన రైతులకు ప్రతి ఒక్కటి ఇన్పుట్ సబ్సిడీ నుండి వాళ్ళు పంట నష్టం వరకు పెట్టిన ప్రతి రైతుకి ఇచ్చాడు. లాస్ట్ టైం మరి మీ కర్నూలు జిల్లా ఏరియాలోనే వరదలు వస్తే నష్టపరిహారం ఇంకా అందలేదు, ఏం రైతులు ఆందోళన చేశారు? అది నడిపించిన కుట్రలను నేను చూపిస్తున్నా. పొలమే లేదయ్యా నీకు, నువ్వు చేసి సాగు వ్యక్తివి, నీకు 200 ఎకరాలు, నీకు 200, మేము చెప్పినది 5 ఎకరాలు అని, నువ్వు 200 ఎకరాలు నీకు ఎలా వచ్చారో మేము క్వశ్చన్ వేసినప్పుడు నాది కాదని వెళ్ళిపోయిన వ్యక్తే మాట్లాడినప్పుడు వరదల పాలను మేమెందుకు ఇవ్వాలి? అసలు వేయలేదాడా? అంటే వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పంట చేల్లో దిగి చెక్ చేస్తూ ఉంటారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్లు కట్టుకొని గ్రీన్ మ్యాట్ల మీద చూశారు కదా, ఎలా అనిపించింది ఆ తీరంతా? పంటే లేనప్పుడు నువ్వు గ్రీన్ మ్యాట్ అంటున్నావు, పంటే వేయినప్పుడు అదే కర్నూలు జిల్లా నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళా. నేను చూపిస్తా. పంటే లేని పొలాలకి 25 సంవత్సరాల నుండి సాగులేని భూమిని వరద నష్టంగా చూపిస్తే నువ్వు ఇస్తావా? నేనైతే ఇవ్వను. నువ్వు చూపి 20 నేను భూమిని నేను పంపిస్తా సెంట్రల్కి. అంటే కర్నూలు జిల్లాలో అసలు పంటలే పండట్లేదా? కర్నూలు జిల్లాలో కదా, నువ్వు వరద ఎక్కడ పోయిందో అని ఇక్కడ కంప్లైంట్ పెట్టారో, ఎన్ని ఎకరాలకు ఇవ్వలేదు? కొన్ని 100 ఎకరాలకు ఇచ్చాం, ఓ 200-300 ఎకరాలకు ఇవ్వలేదు. అది ఫేక్ కాబట్టి ఇవ్వలేదు. ఆయన తప్పేం కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, దాని కింద ఎంఆర్ఓ ఉంటాడు, వాళ్ళంతా సైన్ పెట్టి సీఎం పదవి ఏంటి, ఇంత నాకు ఇంత జరిగింది నష్టం అంటే కింద నుంచి పైన ఒక రిపోర్ట్ పోతే సైన్ పెడతాడు అప్రూవల్ కోసం. ప్రతి ఒక్కటి సీఎం వచ్చి చూడలేడు కదా. తండ్రి అన్నాడు 4 పిల్లలని ప్రతి ఒక్కటి కాలేజీకి స్కూల్కి పోయి తండ్రి అన్నాడు చూడాడు కదా. ఇది సీఎం పదవి. ఎవరు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పోయి ప్రతి పొలానికి పోయి నష్టపరం జరిగిందని ఎవరు చూడరు కదా. ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళు పెట్టినదే ఆయన అప్రూవల్ చేస్తాడు. దట్ ఈస్ సీఎం. అంతేగాని ప్రతి కర్నూలు జిల్లాలో పరం నష్టం వచ్చింది, వరద వచ్చింది అని అన్ని ఊర్లో తిరిగాడు కదా, న్యూస్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు సీఎం గారు తిరగరన్నారు కదా, మరి అదే డిప్యూటీ సీఎం ఆయన రోడ్డు మీద రాలేదని చెప్పి విజయవాడ వరదలు వచ్చినప్పుడు అడిగారు కదా, ఎవరు? దానికి మీ సమాధానం ఏంటి? ఎవరిని అడిగారు? వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ మొత్తం ప్రజలందరూ కూడా ఏమన్నారు, పవన్ కళ్యాణ్ పదవి వచ్చింది ఇంట్లో కూర్చున్నాడు, వరదలు వచ్చినప్పుడు ప్రజల దగ్గర రారు అని చెప్పి ఆయన్ని విమర్శించారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగారు? విజయవాడ వరదలు వచ్చి అన్నాలు 6 నెలలే కదా అయింది. 6 నెలలు అయింది. ఎవరు రాలేదన్నారు? ఎవరు రాకపోవడం అండి, సోషల్ మీడియా అంతా కదా అదే జరిగేది. పవన్ కళ్యాణ్ రాలేదని నువ్వు చూసావా? సోషల్ మీడియా నేను అడుగుతున్నా. సోషల్ మీడియా నేను అడగలేదే, నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అడగలేదేమో. నేను దేశం కోసం అడుగుతున్నా, నేను ప్రతి మనవని అడుగుతున్నా. ఆయన రాలేదని ఎవరిని చూసారా? మీడియా కనబడితే ఆయన వచ్చినట్ట. ముందు విమర్శించిన తర్వాత ఆయన వచ్చారు. 100 విమర్శిస్తారయ్యా. నా వెంట నా గురించి మాట్లాడుతున్నారంటే నేను ముందుకు వెళ్తున్నానని అర్థం, గుర్తించుకోండి. ఎవడైనా నా గురించి మాట్లాడుతున్నాడంటే నేను ముందుకు పోతున్నాను అని తొక్కాలని. పవన్ కళ్యాణ్ ఈరోజు ముందు అడుగులో ఉన్నాడు కాబట్టి ఆయన తొక్కాలని 100 మాట్లాడతారు సోషల్ మీడియా. అవును, మీరే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ముందు అడుగులో ఉన్నారు మీరే చెప్తున్నారు కదా. నువ్వు అడిగిన క్వశ్చన్ ఒకటే, మొన్న వచ్చాడా లేదని అడిగారు, నేను వచ్చారు అనే ఆన్సర్ ఇస్తున్నా. వచ్చారనే విషయం అందరికీ తెలుసు. రాక ముందు విమర్శించారు, విమర్శించిన తర్వాత పరిస్థితి ఇదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించలేదే. మీరు విమర్శించారని నేను అలా. సోషల్ మీడియా కానీ మీడియా అంతా కూడా అదే కదా కబుర్లు చెప్పేది. కబుర్లు చెప్తున్నా, మీడియాకి ఏం కావాలి? రేటింగ్ కావాలి. అంటే పవన్ కళ్యాణ్ మీద తప్పుడు రాతలు రాస్తున్నారంటారా రేటింగ్ కోసం? రాయొచ్చేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేనైతే ఎడిటింగ్లో కూర్చోను కదా. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ 100 ఉన్నాయి, నేను వచ్చి ఎడిటర్, నువ్వు పెడతాను న్యూస్, నన్ను పెడుతున్నావు గ్యారెంటీ ఉందా నీకు? నీకే తెలియదు. ఎడిటర్ ఏం చేస్తాడో ఏం తెలుసు? ఎడిటర్ చేతిలో ఉంటుంది, ప్రొపరేటర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా అసలు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి నాకు. కూటమి ప్రభుత్వం ఒక కీలు బొమ్మ. ఎవరి చేతుల్లో? పవన్ కళ్యాణ్ చేతిలో. పవన్ కళ్యాణ్కి అంత ఆధిపత్యం ఉందంటారా? ఉంది అనడమే ఉంది. కాదని ఈ రోజు నెక్స్ట్ ఎలక్షన్ పెట్టండి, పవన్ కళ్యాణ్ లేకుండా ఒక సీటు గెలవమనండి. టీడీపీ ప్రభుత్వం నేను గవర్నమెంట్ పరిపాలన చేస్తలేదు అంటున్నారు, పవన్ కళ్యాణ్కి ఆధిపత్యం ఉందంటున్నారు. ఇది ఎలా సాధ్యం? మామూలుగా జనరల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పని చేస్తాడని అంటారు కదా. పని చేస్తాడనే వ్యక్తి ఆధిపత్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెత్తనం తనే చెలాయించాలి, గవర్నమెంట్ లీడింగ్లో తీసుకురావాలి కదా.
ఇది 2 చేతులు అండి. ఇది పెద్దోడు చిన్నోడు. చిన్నోడికి అందరూ కావాలి, పెద్దోడికి అవసరం లేదు. 2 కలిస్తేనే 2 సైన్లు కలిస్తేనే ప్రభుత్వం. సీఎం సైన్ పెట్టి ఉప ముఖ్యమంత్రి సైన్ పెడుతున్న ఏవి జీవోలు ఫరసగా చంద్రబాబు నాయుడు కీలు బొమ్మ అన్నారు. కీలు చేయడం. ఆ కీలు బొమ్మ ఎవరికి ఎట్లయితున్నావు మీరు అడిగారే నారా లోకేష్. ఇతను చెప్తే అతను పెడుతుండు. నా అన్న అని నారా లోకేష్ అంటుండు. నాకు అన్నకు వచ్చిన వేలు నాకు లేదా కొడుకునైనా కింద నుంచి పై వరకు కాలుతోంది. ఎవరికి? నారా లోకేష్. ఈరోజు దేవాన్స్ ఒక నందమూరి తారక రామ గారు కొడుకైన బ్రాహ్మణి కూతురు బాలకృష్ణ గారికి ఎప్పుడు ఎన్నడూ లేనిది ఈరోజు వాల్ పోస్టులు అంటే ఇచ్చారే. ఎవరయ్యా ఆయన? దేవాన్స్. నీ మనోడది నీకు ఈరోజు అంత ప్రెజర్ ఇస్తున్నాయి. పోయినసారి లేదే, ప్రభుత్వం లేనప్పుడు లేదే, మనం ఉంది. ఈరోజు ఫిలింనగర్ అంతా చూస్తుంటే దేవాన్స్ అంటారు కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు నారా లోకేష్కి కొడుకు బర్త్డే చేయాలని? ఉన్నప్పుడు లేనప్పుడు అప్పుడు మాజీ సీఎం కొడుకని లేదా? పోనీ మా మావయ్య ఎన్టీ రామారావు గారి మనవన్ని అనే గౌరవం లేదా? అంటే అప్పుడు డబ్బులు లేవా? ఇప్పుడు బడ్జెట్ సహకరించలేదేమో. వినండి, 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలకు వచ్చిన అతనికి ప్రతి సంవత్సరం 200 కోట్లు సంపాదించిన నారా లోకేష్కి మన మీడియాలో కూడా చెప్పండి, నేను ఇంత చదివాను, ఫారిన్లో నేను ఇంత ఉన్నాను అని. అంత అతనికి 100 కోట్లు సంపాదించే తన సంవత్సరానికి 50 రూపాయలు పెట్టి కేక్ యాడ్ చేయలేదా? 300 రూపాయలు ఒక ఫ్లెక్సీ ఫిలింనగర్ అంతా వేయించినా 30,000 నేనే వేపిస్తా. బడ్జెట్ లేదంటారా? కరాస్వామి నడిపేయడానికి 2 లక్షలు ఇస్తుండు కొడుక్కి. ఈరోజు కరాస్వామి అంత ఫిల్గా చూపిస్తున్నాడే, కోచ్ 2 లక్షలు ఇస్తుండు ఎవరి మంత్. ఆయన కన్వెన్స్ అన్నీ సపరేట్. మళ్ళీ అప్పుడు మాట్లాడటం లేదే. బ్రాహ్మణి గారు ఇప్పుడు సంపాదిస్తున్నారే, పిఏకి 3 లక్షల శాలరీ. ఎవరి దగ్గర పిఏకి అదే కదా ఉండేది శాలరీ. 3 లక్షలు అంటే ఎంత ఉంది అందులో? ఓ చార్టెడ్ అకౌంట్. పిఏ అనేది వేరు, చార్టెడ్ అకౌంటెంట్ వేరండి. పర్సనల్ పిఏ అనేది వినండి ఫస్ట్. నరేంద్ర మోడీ పిఏకి లేదండి 3 లక్షలు. మీరు నడిపేది ఒక పెరుగు సంస్థ హెరిటేజ్లో ఎన్ని కల్తీలు వస్తాయి? ఎవరెందుకని మూపీయలే మీరు? ఈరోజు మీరు అడుగుతున్నారు ప్రభుత్వం 9 నెలలు 10 నెలలు అయింది మహాకూటమి ఎలా ఉందని. ఏ రోజన్నా మేము గెలిపించి 4 జిల్లాలని 6 జిల్లాలు చేశాడు. 6 జిల్లాలు మా జిల్లాకి ఎందుకు రాలేదండి ఏ కూటమైనా కానీ? మీరు ఎంతకి గవర్నమెంట్ ఏది బాగుందో చెప్పలేదు నాకండి సరిగ్గా. అంటే లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాకు బాగుందో బాగాలేదా అవుట్ ఆఫ్ అది నేను లాస్ట్ గవర్నమెంట్ నేను అడగటలే. మీరు 10 నెలల నుంచి పరిపాలన బాగోలేదన్న. 10 నెలల పరిపాలన బాగలేదే అంటున్నా ఇప్పటికి. మరి లాస్ట్ పరిపాలన అండి ఇది బాగాలేదు అంటే దాని మీద మీ ఒపీనియన్? దాని మీద బ్రహ్మాండం ఉంది. దీనికిన ఇప్పటికి ఆ దానికిన బాగుండాలంటే మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన మనసులో ఏదున్నా ఏం చేయాలనుకున్నాడో ఆయన వదిలేసిన. లాస్ట్ గవర్నమెంట్లోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు మధ్యలోకి? నేను చెప్పిన క్వశ్చన్కి రికార్డింగ్ వినండి. లాస్ట్ గవర్నమెంట్కి పరిపాలన బాగుండాలంటే అన్న పవన్ కళ్యాణ్ వ్యక్తికి అన్ని ఆడ చేతిలో పెడితే నువ్వు పరిపాలించని హ్యాపీగా చెప్పినా దానికి 30 రెట్లు బాగా చేస్తాడు ఆయన. వానికి తీట పట్టిందా? అర్థమైందా? వానికి ఏమైనా తీట పట్టిందా? వచ్చిండు మీసాల బాబాయ్. ఒకటి బాగిను ఒక మూత మోపిస్తే ఒక కుర్చీ మడత పెట్టి కొడతాడు ఆయన. ఆయన వచ్చిండు అంటే అర్థం చేసుకోవాలి మీరు. నేను ఎవడి అయ్యా సొమ్ము దాగా అది ఉంటది. మందు విషయంలో 2019లో కూడా మంజీరా, హైదరాబాద్ మంజీరా అని హైదరాబాద్ పేరు మీద పెట్టి ఒక వైన్స్ వదిలేరు. ఎవరికైనా 100 రూపాయల క్వార్టర్ 50 రూపాయల క్వార్టర్ గుర్తుందో లేదో ప్రతి జిల్లాలో 200-300 మందికి కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఎవ్వడు అడగలే. ఈరోజు నేను మందు తగ్గించిన ఏ తగ్గించారయ్యా? ఓ డూప్లికేట్ మందా? ఓకే డూప్లికేట్ మందు భూమ్ అన్నావు. ఇప్పుడు కేఫ్ స్ట్రాంగ్ వదిలేవు. ఎంత కేఫ్ స్ట్రాంగ్ వెళ్ళావా నువ్వు ఆంధ్రకి ఎప్పుడైనా? ఎంత ఒక బీరు కేఫ్ స్ట్రాంగ్? 220 రూపాయలు. 220 రూపాయలు 275 రూపాయలు పక్కన కర్ణాటకలో పోయి తాగు. దీని వాల్యూ నేను చూపిస్తా. మన తెలంగాణ అవసరం లేదు, నేను ఉండేది తెలంగాణలో అయినా అవసరం లేదు. 275 రూపాయలు పెట్టి పక్కన పోయి తాగు కర్ణాటక. దానికి వాల్యూ చూడు. ఇప్పుడు పక్క స్టేట్లు అంటే లాస్ట్ గవర్నమెంట్ కి కంపారిజన్ ఏంటి? మందులో ఎంత లేదు. ఇప్పుడు కల్తీ మందు వస్తుంది. మరి గతంలో వచ్చిందండి. గతంలో ఓన్ ప్రాపర్టీ అంటే ఏ స్టేట్ గారు మంత్రికి ఇచ్చి వచ్చాడు. ఓన్ లోకల్ ప్రాపర్టీ లోకల్ మందు వచ్చింది, నాట్ ఇంజూరియస్. మరి దానివల్ల చాలా మంది చనిపోయారని చెప్తున్నారు కదా.
ఎక్కడ ఒక్క ప్రభుత్వం చెప్పలేదే, ఒక్క స్టేట్మెంట్ లేదే. స్వయంగా చెప్పారు కదా ఆయన, ఎవరు? మందు కల్తీ మందు జరుగుతుంది, రాకేష్ మాస్టర్. చనిపోయిన పెద్ద ఒక్క నిమిషం, రాకేష్ మాస్టర్ బాగా తాగబోతుంది. నేను ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు, ఈరోజు జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళంతా గణేష్ మాస్టర్ అందరూ ఆయనతో ముందు వచ్చినాడు. నీ పెళ్ళాం పట్టి నీకు ఏదో ఉండి నీకెవరో తొక్కారని చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు ప్రతి ఒక్కరు నువ్వు అలిగేషన్ చేసావు. నీ టైం కోసం, నీ యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడే విషయాలే రాకేష్ మాస్టర్. ఆయన వ్యక్తిగతం వల్ల ఆయన ఎంతో బాధపడి ఉండొచ్చు. మా కళ్ళ ముందు ఆయన ఒక ఇంతలో ఉన్నాడు, మేము ఇంతలోనే ఉన్నాం. 20 సంవత్సరాల ముందు నేను చూసిన రాకేష్ మాస్టర్కి మొన్న 3 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ 5 ఏళ్ళ ముందు చూసిన చాలా వ్యత్యాసం ఉంది. అమ్మాయిని కన్నెత్తి చూసినోడు కాదు, నాకు తెలుసు అయ్యా. అలాంటిది వ్యభిచారం కూడా పనికిరాని ఒక వ్యక్తితో నువ్వు వచ్చి యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించి ఎన్నో లైకులు కొట్టించుకున్నావు. నీ విషయంలో ఇండస్ట్రీ కళమ్మ తల్లి, నేను కష్టంలో ఉన్నాను నాకు ఇది అని అంటే కొన్ని 100 కోట్లు వచ్చావు నీకు. రాకేష్ మాస్టర్ అనే వ్యక్తికి ఒక యూనియన్ గ్రూప్లా ఆయన, నేను ఇలా కష్టంలో ఉన్నా నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, ప్రతి ఒక్కడు 100 రూపాయలు వేసినా మేము యూనియన్, ప్రతి ఒక్క కార్డ్స్ మేము యూనియన్ 24 క్రాప్స్ 100 రూపాయలు వేస్తానికి కోట్లు వచ్చేవి. నువ్వు ఆ పని చేయలేదు. రాకేష్ మాస్టర్ పట్టబెడదాం ఫైనల్ గా, ఇవన్నీ వద్దు. నీకేం కావాలి చెప్పు. లాస్ట్ గవర్నమెంట్ ఎలా అనిపించింది, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అనిపించింది, అందులో ప్లస్ ఏంటి, ఇందులో మైనస్ ఏంటి? రాజకీయం ఎందుకు రా, నేను చెప్తాను ఆగు బాబాయ్. రాక్షసుడు, జలేంద్రుడు, కీర్తిచకుడు